నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం కొత్త ఇళ్లను నిర్మిస్తూ ఉంది. కువైటీ పౌరులు కూడా కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. దీంతో కొత్త ఏరియాలు కొంత మందకాలైతే ప్రస్తుతం అయితే డెవలప్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఆయా మందకాలలో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు కావచ్చు, భారతీయులు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండనన్న. ఎందుకంటే ముఖ్యంగా ఆల్ ముత్లా నగరంలోనే మనం చూసుకుంటే కానీ చాలామంది ప్రవాస కార్మికులు పైనుంచి కింద పడటం కానీ లేకపోతే అనుమానాస్పదంగా మృతి చెందడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. తాజాగా కువైట్లో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో ఎలివేటర్ షాఫ్టులో పడి ఒక ప్రవాస కార్మికుడు మరణించాడని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. కువైట్ దేశంలో నిర్మాణ భద్రతా ప్రమాణాలపైన ఆందోళన రేకిస్తూ ఉన్న తాజా ప్రమాదం ఇది. ఈ సంఘటన కువైట్లోని ఆల్ ముత్లా ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలంలో జరిగినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. కార్మికుడి గుర్తింపుకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలపలేదన్నమాట. ప్రస్తుతం అతడైతే మరణించడం జరిగింది. అలాగే దీనికంటే ముందు కూడా మనం చూసుకుంటే కానీ కొత్తగా ఇల్లు కడుతూ ఉన్నప్పుడు పైనుంచి కింద పడటం కానీ ఇలా చాలా మంది చనిపోయారన్నమాట. కాబట్టి కువైట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైనా పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉన్నానన్నా. ఎందుకంటే పరిస్థితులు బాగోలేవన్నమాట. ఒకవైపు తీవ్రమైన ఎండ ఉంది, ఒకవైపు వాతావరణం మనకు సవాల్ విసురుతూ ఉంది. ఆ యొక్క వాతావరణాన్ని తట్టుకుని మనమైతే పని చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పని చేసే చోట 1-2 సార్లు ఆలోచించుకొని, అలాగే మీరు ఏమైనా వసారాలు నిర్మించుకుంటే కానీ ఆ యొక్క కొయ్యలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు పని ప్రారంభించండి. అలాగే మీరు పని చేసేటప్పుడు ఎటువంటి పాటలు వినడం కానీ లేకపోతే ఇయర్ బడ్స్ పెట్టుకొని మీరు ఫోన్లు మాట్లాడడం ఇటువంటివి ఏమీ చేయొద్దండి. ఎందుకంటే కానీ మన మైండ్ ఎంతసేపు పని మీద ఉండాలి, లేదంటే పని నుంచి కిందికి దిగిన తర్వాత మనమైతే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం ఒక ప్రవాస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇంకా అధికారులు అయితే వెల్లడించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.